నమస్కారం కమిషనర్ గారు. రండి. నమస్తే. ఏదో మాట వరుస కన్నారు అనుకున్నాను, నిజంగా వస్తారనుకోలేదు. చాలా సంతోషం. దయచేయండి సార్. ఇప్పుడు రావాలని రాలేదు, రావలసి వచ్చాను. నీ ఇల్లు సోదా చేయాలి. కారణం నీ ఇంట్లో దొంగ డబ్బు ఉన్నట్టు రిపోర్ట్ వచ్చింది. నా ఇంట్లో దొంగ డబ్బా? సార్ మీరు నమ్ముతున్నారా? మిస్టర్ రంగయ్య, డ్యూటీ అంటే ఏంటో నీకు బాగా తెలుసు అనుకుంటాను. ఐఎమ్ సారీ. ఎవరో కదలకండి, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ఇన్స్పెక్టర్ క్యారియా. శేషారావు గారు, మీరు సాక్షిగా ఉండాలి, నాతో కూడా రండి. నేనే సార్? అవునండి. సరే పద. కమిషనర్ గారు క్షమించాలి. రంగయ్య గారి దగ్గర డబ్బు లేకపోయినా గుణం అంతకు మించిన మంచితనం ఉందనే ఈ సంబంధం చేసుకుంటున్నాను. అలాంటిది ఈయనట్లోనే దొంగ డబ్బు ఉంటుందంటే నేను నమ్మలేకపోతున్నాను. మిస్టర్ శేషారావు, మిమ్మల్ని రమ్మన్నది సాక్ష్యానికి కానీ సమర్థింపులకు కాదు. దట్స్ ఆల్ రైట్. నేను చెప్పలేదండి, అంతా మీ అనుమానమే. అంతా వెతికామా? ఇంకేముంది వెతకడానికి? విడిచేసిన బట్టలు తప్ప. మిస్టర్ శేషారావు, ఇప్పుడే ఉంటారు. ఇన్స్పెక్టర్, గెట్ ది బాక్స్. వీరి కుటుంబ సభ్యులు తప్ప మిగతా వాళ్ళంతా వెళ్ళిపోవచ్చు. ఇన్స్పెక్టర్, మిస్టర్ రంగయ్య, ఇప్పుడేమంటారు? ఆ డబ్బు ఎవరిది? ఇక్కడికి ఎలా వచ్చింది? ఇంకా అడుగుతారు ఎందుకు సార్? కంచే చేను వేసిందని కళ్ళారా చూశాంగా. సార్, ఈ డబ్బు, ఈ బంగారం నా ఇంట్లో దొరికిందా? ఈ ఇంట్లో దొరికిందా సార్? వాట్ డు యు మీన్? సెర్చ్ చేసింది నేను. మీరే సార్? కానీ ఇల్లు నాది, ఈ వంశం నాది. నా మీద, నా ఇంటి మీద, నా వంశం మీద నాకు నమ్మకం ఉంది. మీకు నమ్మకం ఉండాలని కాదు, కానీ మిస్టర్ రంగయ్య, అంతా ఇక్కడ చెప్పి ప్రయోజనం లేదు. నిజమే సార్, చెప్పాల్సింది ఇక్కడ కాదు, చెప్పి ప్రయోజనం లేదు. నిరపరాధనం రుజువు అయ్యే వరకు నేను అపరాధిని. అపరాధి చెప్పే నిజం కూడా అబద్ధం. సార్, ఇన్నాళ్ళు అధికారంగా ఉన్నది అరెస్ట్ సార్, అరెస్ట్. ఆయన్ని కాదు అరెస్ట్ చేయవలసింది, నన్ను. నువ్వెవరు? నేరస్తుడు నేను. ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ దాచిపెట్టింది నేను. రాజా, నేరాన్ని నువ్వు ఒప్పుకున్నంత మాత్రాన మేము ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒప్పుకో. ఎందుకు ఒప్పుకుంటారు? చేయని వాడు చేయలేదన్నా, చేసిన వాడు చేశానన్నా మీరు ఒప్పుకోరు. మాకు కావలసింది రుజువులు, సాక్ష్యాలు. రంగయ్య గారిని అరెస్ట్ చేయడానికి మీకున్న సాక్ష్యాలు, రుజువులు ఏమిటి? ఆయన ఇంట్లో డబ్బు దొరకటమేనా? ఆయన ఇంట్లో దొరికినంత మాత్రం ఆ డబ్బు ఆయన తీసుకొచ్చింది అవుతుందా? నేను చెబుతున్నాను, ఆ డబ్బు నేను దొంగిలించి తీసుకొచ్చాను. నేను దొంగనని చెప్పడానికి మీకు ఎన్ని రుజువులైనా ఇవ్వగలను. ఎప్పుడు, ఎక్కడ, ఎన్ని దొంగతనాలు చేశానో, ఎలా తప్పించుకున్నానో కూడా చెప్పగలను. నాకేం భయం లేదు. రాజా, ఏమిట్రా, ఏమిటి అంటున్నది? అవును, నేను దొంగను, గజ దొంగను. పోలీస్ ఆఫీసర్ ఇంట్లోనే మకాం వేస్తే ఎవరికి అనుమానం ఉన్నదని ఎత్తివేశాను. మిమ్మల్ని వంచించి నమ్మకంగా మీ ఇంట్లో చేరి దొంగతనాలు చేస్తున్నాను. నిజం చెప్పు, నువ్వు చెప్పిందంతా నిజమేనా? అక్షరాల నిజం.
చూడరా, చూడు నా హృదయం ఎలా సతయిందో చూడు. ఈ వంశ గౌరవం మర్యాద ఎలా ముక్కలైందో నేలపాలైందో చూడరా. నేరస్తుని దండించే అధికారం నీకు లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఇప్పుడు ఎస్ఐ రంగయ్యను కాదు, తండ్రిని, దగాపడ్డ తండ్రిని. బిడ్డ తప్పు చేస్తే దండించే అధికారం నాకుంది సార్. ఇప్పుడు ఇతను నీ కొడుకు కాదు, మా ఖైదీ. కమాన్, అరెస్ట్ చేయి. నా కొడుకు 20 ఏళ్ల క్రితమే చచ్చిపోయాడు. నాలో నాన్న ఈనాడు చచ్చిపోయాడు. కాదు, నువ్వే చంపేశావు. టేక్ హిమ్ అవే. అమ్మా రాధా, అయిపోయిందమ్మా, అయిపోయింది. నిప్పు లాంటి వంశం నేలపాలైపోయిందమ్మా. ఈ పెళ్లి చూపులంతా ఒక నాటకం. మనందరం మోసపోయాం. మా నాన్న నిజస్వరూపం నాకు ఈ రోజే తెలిసింది. మీ ఇంట్లో ఆ డబ్బు బంగారం ఆయనే పెట్టించి మిమ్మల్ని అరెస్ట్ చేయించాలని చూశాడు. ఎస్ఐ రంగయ్య కాదు, నీతో సంబంధం కలుపుకోవాలని సంబరపడి అవమానంతో అప్రతిష్ట పాలైన రంగయ్య. నువ్వు చేసిన ద్రోహం తెలుసుకోలేక కన్నబిడ్డ లాంటి రాజాను కసాయి వాళ్లాగా కొట్టి జైలు పాలు చేసిన రంగయ్య. చెప్పు, ఎందుకు ఇంత నాటకం ఆడావు? ఎవరు? నేనా? అవును, నువ్వే. నువ్వు ముసుగులో ఉన్న పెద్ద మనిషివి, మేకవన్నే పులివి. నీ వెనకాల భయంకరమైన రహస్యం ఉంది. ఐ పిటీ ఎవర్ ఇగ్నోరెన్స్. చాలా ఆలస్యంగా తెలుసుకున్నా. ఏమీ మించిపోలేదు. నువ్వు నడుపుతున్న సీక్రెట్ డెన్ను, నీ ముఠా తాలూకు చరిత్ర బయటపడి పాపం పండే రోజు వచ్చింది. పాపం మన ఇన్స్పెక్టర్ గారు మన హెడ్ ఆఫీస్ చూడాలని కుతూహల పడుతున్నారు. తీసుకెళ్లి తెలివిరాగానే చూపించు. శేషారావు గారు పుట్టారు కదా, ఎక్కడ డైరెక్ట్ చెప్తాను బాబు. మరి వెల్ డన్ చంద్రయ్య, వెల్ డన్.